ఒక్కసారి బోనం ఎత్తిన తర్వాత గుడికెళ్ళేంత వరకు ఎవ్వరూ కింద పెట్టకూడదు. అలా చేస్తే దోషం కలిగి కోరిన కోరికలు ఫలించవు. అడుగు జాగ్రత్తమ్మ. అదుపు తప్పితే మీరే కాదు, అమ్మవారి నైవేద్యం కూడా నేలపాలవుతుంది. చేసిన పాపాలకి దోషం కూడా అంటుకుంటుంది. కాస్త జాగ్రత్తగా నడవండమ్మా. ప్రీతి, జస్ట్ బీ కేర్ఫుల్. జాగ్రత్త. యా ఆంటీ. ఇదేం పరుగు పందెం కాదమ్మా. ముందు వెళ్తే కప్పు ఇవ్వడానికి. నువ్వెంత తొందరగా వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. జాగ్రత్త. ఓకే అంకుల్. ఇంకా నయం, ప్రీతి పట్టానికి కారణం నేనని ఎవరికీ తెలవలేదు. లేదంటే నా బతుకి ఇదే ఆఖరి బోనం అయ్యేది. వెళ్దామా మేడం? జై పెద్దమ్మ తల్లి. ఇదేనా సరసు చెల్లి చిన్ని? ఊరు నుంచి ఎందుకొచ్చిందో తెలీదు కానీ వాళ్ళక్కతో మాత్రం కలిసి ఏడుస్తూ వెళ్తుంది. ఎక్కడున్నావే చిన్ని? ఏంటి ఇంతమంది ఉన్నారు? వీళ్ళలో మా అక్క ఎక్కడ? అక్క, అక్క.
తప్పక రావాల్సి వచ్చింది. వచ్చినందుకు బాధపడేలా మాత్రం చేయకు ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ఐ గారు, మీరు ఇక్కడ? ఈ బోనాల జాతరలో మీకు థ్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఏంటి మీరు మాట్లాడేది? మాకు థ్రెట్టా? అవును మేడం, అందుకే మేము మిమ్మల్ని కాపాడడానికని వచ్చాం. మీ ఫెస్టివల్ మీరు చేసుకోండి మేడం, మేము మా డ్యూటీ చేస్తాం. ప్లీజ్ మేడం, కాదనకండి మేడం. సరే. అక్క, వాగ్దేవి, మాటలో అరుపు మౌనమైంది, చూపులో చురుకు కన్నీరుగా మారింది. పక్కనే ఉన్న మంచిని చెడు అనుకుంటున్నావు, చెడులో మంచిని వెతుకుతున్నావు. ఎట్టాటి సమస్యనైనా సమసిపోయేలా చేసే నువ్వు చావు వరకు వెళ్ళి తిరిగొచ్చినావు. అవునమ్మా, అవును. నీకు తప్పిన చావు ఇంటి పెద్దకొచ్చింది, అతనికి తప్పింది కాని కష్టం నీ ఇంటిని వదిలిపోలేదు. వీటన్నిటికీ కారణం ఒక ఆడ మనిషే ప్రమాదం పొంచుంది. సరస్సుని అయ్యుంటుంది. నీ చుట్టే ఉంటది, నీ పతనం కోరుకుంటుంది. నీ దృష్టి మార్చి నిన్ను మార్చి నీ వాళ్ళ ఏడుపు చూసి నవ్వుకుంటుంది. నీ కన్నీళ్లే దానికి పన్నీరు, నీ కష్టాలే దానికి ఇష్టాలు.
స్వార్థంతో ప్రతి ప్రశ్నని సమస్యగా మారుస్తుంది. జాగ్రత్త పడితే నువ్వు క్షేమం, నీ కుటుంబానికి మంచి జరుగుతుంది. లేకపోతే గండం ముందుంది. అమ్మా, జాగ్రత్త పడాలి అంటే ఆ మనిషి ఎలా ఉండాలో తెలియాలి కదమ్మా. ఆమె పోలికలు ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏదైనా చెప్పండమ్మా. అమ్మా, నా పేరు చెప్పొద్దు. నేను నీకోసం బోనం తెచ్చాను కదా, ఈ ఒక్కసారికి క్షమించమ్మా. నా పేరు చెప్పొద్దమ్మా. వివరాలు చెప్పడానికి నేనేమైనా నువ్వు పెట్టుకున్న గూఢచారిని అనుకున్నావా? జగమేలే అమ్మోరుని, అమ్మలు గన్న అమ్మని, ముగ్గురమ్మల మూలపుటమ్మని. అక్క, అక్క, అమ్మా, కోపడకమ్మా. ఏదో తెలియక అడిగింది. సమస్య ఉందని చెప్పావు, పరిష్కారం కూడా చెప్పి మమ్మల్ని కాపాడమ్మా. ఉన్నది ఒకటే పరిష్కారం. మీ ఇంటి కోడలు బోనాల కుండతో నిప్పులపై నడిచి నా దర్శనం చేసుకోవాలి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు ఆ నిప్పుల్లో పడి బూడిదైపోతాయి. నేను చెప్పినట్టు చెయ్యండి, మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది. పదండి. పరిష్కారం అని చెప్పి ఆ అమ్మవారు శిక్ష వేశారనిపిస్తుంది మేడం. తప్పు రాహుల్, అలా అనకూడదు. ఈ భూమి మీద ఏదైనా
కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. తెలుసో తెలియకో చేసిన పొరపాటు అందరి పాలిట సమస్యగా మారకుండా ఉండడానికే కనికరించి ఆ అమ్మవారు చెప్పింది పరిష్కారమే తప్ప శిక్ష అని ఫీల్ అవ్వకూడదు. అమ్మా వనజ, ఇంటికి పెద్ద కోడలివి నువ్వు. ధైర్యం చేసుకుని ఆ అమ్మవారి మీద పూర్తి నమ్మకంతో మొదట అడుగు నువ్వే వేయమ్మా. ఏంటి వేసేది? ఆ నిప్పులు చూసారా? లెగ్ పెడితే బోన్ మిగిలేలా ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడకు. నెంబర్ 1 కోడలవుతానని తెగ సంబరపడ్డావు కదా, ఇది ప్రూవ్ చేసుకునే టైం వనజా. అంటే ఏంటి హబ్బీ? బతికుండగా సాధించలేనిది చచ్చి సాధించమంటావా ఏంటి? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏంటి అమ్మవారు చెప్పింది విన్నావు కదా, ఇంటికి పెద్ద కోడలుగా నువ్వే కదా చెయ్యాలి. నేనా? నేనే కాదు, అసలెవరూ వెళ్ళొద్దు. కావాలంటే హుండీలో దక్షిణ వేద్దాం, ఏదైనా శాంతి హోమం జరిపిద్దాం, అంతే. ఆ నిప్పులు తొక్కితే మన కాళ్ళు కాళ్ళలా ఉండవు. వనజ, స్టాప్ ఇట్. ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వు బాధ్యత తీసుకుంటావు అనుకున్నాను, కానీ ఇలా ఉచిత సలహాలివ్వకు. జస్ట్ స్టాప్ ఇట్. ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వు కాకపోతే ఇంకెవరు వెళ్తారు? అంటే నన్ను అనుకోలేదు మావయ్య. ఎవరనుకున్నావు మరి? అమ్మా, నేను వెళ్తానమ్మా, పర్వాలేదు. మనందరికీ మంచి జరగాలంటే ఎలాంటి కష్టమైనా నేను భరిస్తాను. చల్లని దయతో మా అమ్మగారు ఉన్నారు, చక్కటి చూపుతో ఆ అమ్మవారు ఉన్నారు. మీ సమక్షంలో కటాక్షమే కానీ నాకే కష్టమూ ఉండదమ్మా. వచ్చేటప్పుడు కాదే, ఇప్పుడు కాలు అడ్డు పెడితే బాడీ బదులు బూడిద మిగులుతుంది నీకు. వెళ్ళు, తొక్కు. అలాగే రామ్మ. నా మెట్టినింటి కోసం నువ్వు ఆశించినట్టే నిప్పులపై నడుస్తున్నాను. ఈ కుటుంబంతో పాటు నా చెల్లెని కూడా ఏ కష్టం లేకుండా నువ్వే చూడాలి తల్లి.